లవర్స్ డే అని చెప్పేసి. ఇది లవర్స్ డే కాదు, ఈ దేశం కోసం త్యాగం చేసిన త్యాగదనుల కోసం అని చెప్పి ఒక కొత్త ఆలోచన తీసుకొచ్చారు ఈ కమిటీ వారు. నిజంగా వాళ్ళ ఆలోచన మెచ్చుకోవాలి. ఏమైందో తెలియదు కానీ ఇదే రోజున, ఇదే ఫిబ్రవరి 14న ఖచ్చితంగా మధ్యాహ్నం 3:15 మంది అసూలు బాశారు సిఆర్పి జవాన్లు. అది చూస్తే ఎంత బాధాకరంగా ఉంటుందో చెప్పనవే కాదు. ఒక రకంగా చెప్పాలంటే సైనికులకు మన భారతదేశంలో తగినంత గౌరవం లభిస్తుందనేది నాకు ఎప్పటికీ అర్థం కాదు. వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత ఏదైనా సర్టిఫికేట్ కోసం వెళ్ళాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూతో లేకపోతే కలెక్టర్ ఆఫీస్ చుట్టూతో తిరగాల్సిన పరిస్థితి ఉంది. నేను గవర్నమెంట్గా ప్రపోజ్ పెడదాం అనుకుంటున్నాను. ఆల్రెడీ రాస్తున్నాను కూడా గవర్నర్ గారికి, మన రాష్ట్రపతి గారికి కూడా రాస్తున్నాం. ఒక బీజేపీ నాయకుడిగా ఎవరైనా సరే ఈ సైనికులు రిటైర్ అయిపోతే ఖచ్చితంగా వాళ్ళకు ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వండి, వాళ్ళకు విఐపీ కార్డు, ఐడెంటిటీ కార్డు విఐపీ కార్డు ఇవ్వండి. ఎక్కడికి వెళ్ళినా కూడా వితౌట్ క్యూలో నిల్చోకుండా వాళ్ళందరూ వెళ్ళిపోయి ఆ కార్యక్రమం పూర్తించినట్టు చూస్తే బాగుంటుందని నేను రాస్తున్నాను. అలాగే పెద్దవాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేసి రాయాల్సిన కోరుతున్నాను. మరొక విషయం ఏంటంటే సైనికులు ఇవ్వాల్సిన గౌరవం నిజంగా నేను ఎక్కడో ఒకసారి చూశాను. ఒక చిన్న వాట్సాప్లో మెసేజ్ చూశాను చిన్న సీన్ అంతా రైలు కంపార్ట్మెంట్ అంతా నిండుగా ఉంటుంది. ఒక సైనికుడు వచ్చి కూర్చుంటాడు, ఒక్క సీటు కూడా ఖాళీ ఉండదు. చక్కన ఒక ముసలాన్ని లేచి ఆ సైనికుడు కూర్చోబెడతాడు. అది మన సైనికులకు ఇవ్వాల్సిన గౌరవం అని చెప్పేసి అదొక దానికి క్యాప్షన్ అర్థమైంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడ సైనికులు ఉన్నా కూడా చాలా మంది చెప్తారు మరి వాళ్ళ హాయిగా నిద్రపోతున్నాం అంటే సైనికులు సరిహద్దులో ఉండబట్టే వాళ్ళ చూస్తూ ఉండబట్టే. అందులో ఏ మాత్రం అత్యోక్తి కాదు. ఏమిటండి -40 నిజంగా వాళ్ళకి ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చేసినా కూడా వాళ్ళకి మనం ఏమిగలం అన్నా నీ కోసం మేము ఇక్కడ ఉన్నామని చెప్పడం తప్ప మనకి ఏం చేయలేము. అటువంటి వాళ్ళకి డిప్యూటీగా చేస్తున్నటువంటి ఈ యొక్క ఐస్టాండ్ ఫర్ నేషనల్ కమిటీ వాళ్ళని మనస్ఫూర్తిగానే కోరుకుంటూ మనస్ఫూర్తిగానే అభినందిస్తూ ఈ సంవత్సరం వాళ్ళకి 25,000 రూపాయలు నేను ఇస్తున్నాను. అలాగే ప్రతి సంవత్సరం కూడా 25,000 రూపాయలు వాళ్ళకి ఇస్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆ స్టాండింగ్ కమిటీ వాళ్ళ ఐస్టాండ్ కమిటీ వాళ్ళకి చెప్పుకుంటూ సెలవు, నమస్కారం. మరొక్కసారి భారతదేశానికి ఈ అమృత పూర్తి అయినటువంటి దేశానికి మరొకసారి మనందరం పునరుద్ధరిద్దాం, మన దేశ జవాన్లు గౌరవించుకుందాం చెప్పుకుంటూ జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.